తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. 10 సంవత్సరాలు అధికారాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోల్పోవటం, ఆ తర్వాత బాత్రూంలో కేసీఆర్ జారిపడటం, అనంతరం హాస్పిటల్ పాలు కావటం వరుసగా జరిగాయి. ఇటు అధికారం పోవటంతో గులాబీ పార్టీని కీలక నేతలందరూ వీడుతున్నారు. కడియం శ్రీహరి, నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు కూడా జారిపోయారు. అటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో జైలు పాలయ్యారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ చరిత్రలోనే జరగని పరాజయం చోటు చేసుకుంది. అటు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో స్కామ్, ఈడీ దాడులు, గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి నేపథ్యంలో గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి, లగ్శెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ తో పాటు ఎన్నికల అధికారులకు, సిరిసిల్ల ఆర్ఓలకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నామినేషన్ సందర్భంగా కేటీఆర్ చూపించిన లెక్కలు తప్పుగా ఉన్నాయట. అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు సరిగా పొందుపరచలేదట కేటీఆర్. హిమాన్షు పేరుతో ఆస్తులు ఎలా వచ్చాయని పిటిషన్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో మైనర్ గా ఉన్న కేటీఆర్ కొడుకు హిమాన్షు పేరు పైన 36 ఎకరాలు ఉన్నాయని, దానికోసం దాదాపు ₹1 కోటి ఖర్చు చేశాడని పిటిషన్లు తెలిపారు. ఆ డబ్బంతా ఎక్కడిది అనే వివరాలను తెలపాలని పిటిషన్లో పిటిషనర్లు తెలిపారు. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు 4 వారాల్లో వివరణ ఇచ్చేందుకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి నోటీసులు ఇచ్చింది.